మీనాక్షి లోపలికి వస్తుంటే బయట వాళ్ళు ఏం చేస్తున్నారా? నాకు కూడా లోపలికి వచ్చాక తెలిసింది తను బుర్కా వేసుకొచ్చింది మేడం. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఆ మీనాక్షి కొటేషన్ ఇవ్వకూడదు. మీనాక్షి పట్టుకోండ్రా. ఒక్క ఆడది మీ అందరినీ బేవకూఫ్ గాళ్ళని చేసి పని పూర్తి చేసింది. నా పరువు పోయింది. రేపు ఆ మీనాక్షి ఆ బచ్చగాడు నా ఇంటికి వచ్చి నా ముందుకి వచ్చి నన్ను వెక్కిరిస్తారు. దానికంటే ముందు నేను చావడం బెటర్. అయితే ఇప్పుడేమంటావు? మీనాక్షి చెప్పినట్లుగా మీ నాన్న ముందు ఆ శాండీగాడి నిజస్వరూపం బయట పెడితే వాడి బాధ మనకు తీరిపోతుందంటావు, అంతేగా? అవును బామ్మ. అయితే నువ్వెక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి బామ్మ? అబ్బా ఉండవే, నీకే తెలుస్తుందిగా. వాణ్ణి బుక్ చేసే ఐడియా ఏదైనా చెప్పమంటే బామ్మ ఏంటి ఇలా వెళ్ళిపోయింది? ఏంటి మందు నా చేతిలో ఉంటే నీకు మద్దెక్కినట్టు చూస్తున్నావు? బామ్మ నీకేమైనా పిచ్చా? లేదే, ఆ శాండీగాడంటే కచ్చా. ఏం మాట్లాడుతున్నావు బామ్మ? వాణ్ణి బుక్ చేసే ప్లాన్ చెప్పమంటే వెళ్ళి డాడీ రూమ్ లోంచి మందు బాటిల్ తీసుకొచ్చావేంటి? పిచ్చి మొహమా, ఇది తీసుకొచ్చిందే వాణ్ణి బుక్ చేయడానికే. ఇంతకు ముందు నువ్వే చెప్పావు కదా వాడు మద్యపాన ప్రియుడని. అందుకే ఈ మందు బాటిల్ వాడికి అందుబాటులో పెడితే లాక్డౌన్ లో మందు దొరక్క వెర్రెత్తిపోయిన జనంలాగా వీడు కూడా దీన్ని చూసి ఆత్రం ఆపుకోలేక గుటకలు మింగుతాడు. మింగితే? నువ్వు పిచ్చి మొహం కాదే, చచ్చు మొహం దానివి. అందుకే ఇంకా అర్థం కావడం లేదు. వాడు గడగడా మందు తాగేటప్పుడు మనం చిక్ 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 అంటూ హెచ్డి క్వాలిటీలో రికార్డ్ చేసి మీ నాన్న ముందు ప్రదర్శిద్దాం. అంతే, వాడి బండారం బయటపడి బాండాగారం పగిలిపోద్ది. సూపర్ బామ్మ, సూపర్ ఐడియా చెప్పావు. మరేమనుకున్నావే ఈ అనసూయ అంటే? రా వెళదాం. ఎక్కడ పెడదాం? ఇక్కడ పెడితే వాడు వచ్చినప్పుడు చూస్తాడు. ఓకే, ఇప్పుడు వాడొస్తాడు. ఆ మందు బాటిల్ని చూస్తాడు, బాటిల్ మూత తీస్తాడు, మందు గడగడా తాగుతాడు. అది మనం ఇందులో వీడియో తీస్తాం. అంతే సంగతి. చూడు, అక్కడికి వెళ్ళి మనం దాక్కుందాం, సరేనా? పద. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను.
तुम्हें देखकर बहुत दिन हो गए. ఎన్ని రోజులు అవుతుందో నిన్ను చూసి. ఇంకా నా వల్ల కాదు. I can't control myself. అవును, ఈ బాటిల్ ఇక్కడికి ఎలా వచ్చింది? ఎలా వస్తే ఏముందిలే. ఇన్ని రోజులు ఈ అర్షిత్ చంద్ర గాడి ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఒక్క ఆల్కహాల్ డ్రాప్ కూడా టేస్ట్ చేయలేకపోయాను. ఇప్పుడు అవకాశం వస్తే ఎందుకు వదులుకోవాలి? రే అర్షిత్ గా, ఎంత అమాయకుడివిరా నువ్వు. నేను చెప్పిందల్లా బ్లైండ్గా నమ్మేస్తున్నావు. నా ఇంటెన్షన్ ఏంటో తెలుసుకోలేకపోయావు. అగర్వాల్ నేను కలిసి ఆడిన డ్రామాని నువ్వు నిజమని నమ్మి నన్ను ఇంట్లో తెచ్చి పెట్టుకున్నావు. వెరీ సూన్ నిన్ను పూర్తిగా నమ్మించి నీ కూతుర్ని పెళ్లి చేసుకొని నీ ప్రాపర్టీ లాక్కుని నిన్ను కూడా గ్రిప్లో పెట్టుకుంటాను. నువ్వు నా కొడుకుని గ్రిప్పులో పెట్టుకోవడం కాదురా, మేమే నిన్ను గ్రిప్పులో పెట్టుకుంటాం. దొరికేసావురా, దొరికేసావు దొంగ సచ్చినాడా. ఇప్పుడు దొరికేసావు మాకు. అమ్మ జాను, వాడు దొరికేశాడమ్మా. ఇంకా వాడి నిజస్వరూపం బయటపడ్డట్టే. వెళ్దాం. ఏంటి బయటపడేది? వాడింకా రూమ్లోకే రాలేదు. నువ్వు ముందు భ్రమలోంచి బయటికి రా. అంతా భ్రమ అంటే వాడు రూమ్లోకి రావటం, మందు తాగటం, మత్తులో నిజం మాట్లాడటం అంతా భ్రమేనా? సరే, భ్రమ పడితే భ్రమపడ్డా కానీ వాడు రూమ్లోకి రాగానే అదే జరుగుతుంది చూడు. చూద్దాం. వస్తున్నాడు వస్తున్నాడు, తాకో తాకో తాకో. తీవే, వీడియో తీ, వీడియో తీ. तुम्हें देख के बहुत दिन हो गए. ఎన్ని రోజులు అవుతుంది నిన్ను చూసి. ఇంకా నా వల్ల కాదు. ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్. తీవే తీ. తాగబోతున్నాడు తాగబోతున్నాడు. అవును, ఈ బాటిల్ ఇక్కడికి ఎట్లా వచ్చింది? ఆగిపోయేదేంటి? ఒకవేళ జాను గాని నన్ను బుక్ చేయడానికి ఈ బాటిల్ ఇక్కడ పెట్టలేదు కదా? ఏంటి? లేదా అర్షిత్ చంద్రే నన్ను టెస్ట్ చేయడానికి ఇట్లా ప్లాన్ చేశాడా? ఎందుకైనా మంచిది, ఇప్పుడు టెంప్ట్ అవ్వకపోవడమే బెటర్. బ్యాడ్ లక్ శాండీ, బ్యాడ్ లక్. నా స్టమక్లోకి వెళ్ళే ఛాన్స్ మిస్ చేసుకున్నా. ఏంటి ఇలా జరిగింది? వాడు బాటిల్ ఖాళీ చేస్తాడనుకుంటే బయటికి పోతున్నాడేంటి? ఏమో బామ్మ, ఇప్పుడు ఆ బాటిల్ తీసుకెళ్లి ఏం చేస్తాడో ఏంటో. చూద్దాం పద. చూద్దాం.
सर आपका బాటిల్ मेरे कमरे पे है ఎవరైనా పొరపాటున పెట్టి ఉంటారో ఏమో ఇట్స్ ఓకే, కూర్చో సండి. అయ్యో పర్లేదు సార్, మీరు ఏదో వర్క్లో ఉన్నారుగా, అనవసరంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన వాడిని అవుతాను. డిస్టర్బెన్స్ ఏం లేదులే, కూర్చో, కాసేపు మాట్లాడుకుందాం. సెట్. డ్రింక్ తీసుకుంటావా? లేదు సార్, అలవాటు లేదు సార్. అదేంటి, ఇంతకుముందు తీసుకునేవాడివి అనుకుంటా. లేదు సార్, అప్పుడు అగర్వాలే కావాలని నాకు అలవాటు చేయించింది సార్. తర్వాత మళ్ళీ మానేశాను సార్. కమాన్ మాన్, అప్పుడు మానేస్తే ఉందిలే, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చెయ్యి. సారీ సార్, ప్లీజ్ ఏమీ అనుకోవద్దు. జాను పెళ్లి టైంలో ఒకసారి డ్రింక్ చేసినందుకే చాలా పెద్ద మిస్టేక్ జరిగింది సార్. మళ్ళీ అలాంటి పొరపాటు జరగకూడదని, లైఫ్లో డ్రింక్ చేయకూడదని డెసిషన్ తీసుకున్నాను. మీకు కంపెనీ కావాలి అంటే నేను మీకు సర్వ్ చేస్తుంటాను, మీరు తీసుకోండి. వన్స్ అగైన్ సార్. బామ్మ, వాడు ఎంత ముదురో చూడు. మనం వేసిన ప్లాన్ ని రివర్స్ చేసి డాడీని కాకపడుతున్నాడు. ఓకేనా సార్? సార్ 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 కొంచెం వాటర్ మిక్స్ చేసుకోండి సార్. ఒకవేళ మీరు ఇఫ్ యూ డైరెక్ట్లీ టేక్ దిస్ డ్రింక్ ఇట్ విల్ హర్ట్ యువర్ లివర్ సార్. ఏదో హెల్త్ బులెటిన్లో చూశాను సార్. అవును సండి, నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఏముంది సార్, ఏదో ఒక జాబు చూసుకుని అందులో జాయిన్ అయిపోవడమే. శాండీ బాగా చదువుకున్నవాడు, పైగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉన్నాయి. అంతేగాక మన దగ్గర నమ్మకంగా విధేయుడిగా ఉంటున్నాడు. ఆ జాబ్ ఏదో మన దగ్గరే ఇచ్చి తర్వాత జానుకిచ్చి పెళ్లి చేస్తే ఇద్దరు ఇక్కడే ఉండి ఫ్యూచర్లో నా బిజినెస్ చూసుకుంటారు కదా. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఏం లేదు సండి, రేపటి నుంచి నువ్వు మన కంపెనీలో వర్క్ చేద్దువు కానీ. ఏంటి సార్, నిజమా? నిజం శాండీ, రేపే నేను ఆఫీస్ తీసుకెళ్ళి బిజినెస్ పనుల్లో ఇన్వాల్వ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ హ్యాపీ మూమెంట్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు తెలియడం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అర్షిత్ చంద్ర గారి కంపెనీలో పని చేసే అవకాశం దొరికింది అంటే ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ సార్. యు డిజర్వ్ ఇట్ మ్యాన్. ఆ యదవకి వీడి ఆఫీసులో పనేంటమ్మా? ఉండు, ఇప్పుడే వెళ్ళి వాడిని ఉతికేసి వస్తాను. బామ్మ, నువ్వాగు బామ్మ. ఆ శాండీగాడు మనం చేసే పనులన్నీ వాడికి అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ఇప్పుడు మనం వెళ్ళి మాట్లాడితే అసలు ఆ బాటిల్ పెట్టింది మనమే అని తెలిస్తే వాడికి ఇంకా ప్లస్ పాయింట్ అవుతుంది. వాడి బొంద అవుతుంది. ప్లస్ అట ప్లస్, వాడి బొంద ప్లస్ అవుతుంది. బామ్మ, నా మాట విను, ఇక్కడి నుంచి వెళ్దాం పదా. ఏదైనా ఉంటే రేపు ఉదయం మాట్లాడుకోవచ్చు. రా బామ్మ. నాకెప్పుడో ఒకప్పుడు అవకాశం రాకపోదు, అప్పుడు ఆ శాండీగాడికి ఉంటది. రా బామ్మ, దా. డాక్టర్ గారు, ఇప్పుడు మేడం హెల్త్ ఎలా ఉంది? షీఈస్ ఫైన్. కడుపులో బిడ్డ కూడా ఆరోగ్యంగానే ఉంది. కానీ తను ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం వలనో, మెంటల్ స్ట్రెస్ ఫీల్ అవ్వడం వలనో బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది.
నిలకడగా ఉండట్లేదు. ఇదే కంటిన్యూ అయితే కడుపులో ఉన్న బిడ్డకే కాదు తనకి కూడా చాలా ప్రమాదం. ఈ పరిస్థితిలో తను ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకుండా ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. ఇదిగోండి, ఈ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుతూ ఉండండి. ఆహార విషయంలో, రెస్ట్ తీసుకునే విషయంలో నెగ్లిజెన్సీగా ఉండొద్దు మీనాక్షి గారు. డైలీ కొంచెం సేపు వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి ఇంకా మంచిది. ఈ టైంలో కడుపులో కొంచెం కదలికలు వస్తుంటాయి. మీరేం కంగారు పడొద్దు. టేక్ కేర్. వస్తాను మీనాక్షి గారు. ఓకే డాక్టర్. చూసారా మేడం, డాక్టర్ గారు ఏం చెప్పారు? ఈ టైంలో మిమ్మల్ని అస్సలు స్ట్రెయిన్ ఫీల్ అవద్దన్నారు. కానీ మీరేమో వద్దని చెప్పినా ఈరోజు టెండర్ ఆఫీస్కి వెళ్ళి చాలా రిస్క్ చేశారు. రిస్క్ చేయడం నాకేం కొత్త కాదు శ్రీరామ్. అయినా నేను ఎవరి కోసం చేశాను? ప్రేమ్ కోసం, జాను కోసమే కదా. అది కాదు మేడం, మేం భయపడుతుంది ఏంటంటే మీ కడుపులో బిడ్డకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని. ప్రేమ్, జానులు కూడా నా బిడ్డతో సమానమే. నా కడుపులో బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలని వాళ్ళని పట్టించుకోకుండా ఉండలేను. వాళ్ళు సంతోషంగా ఉండలేనప్పుడు నేను తృప్తిగా భోజనం కూడా చేయలేను. మీ మనస్తత్వం నాకు అర్థమైంది మేడం. కానీ నిండు గర్భిణిగా ఉండి కూడా ఇన్ని కష్టాలు పడుతుంటే మేం పక్కనే ఉండి కూడా చూస్తూ ఉండలేకపోతున్నాం. అవును మేడం, మీరు మాకు చేయాల్సిన దానికంటే చాలా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు, చాలా ఎక్కువ సహాయం చేస్తున్నారు. ఇక నుంచైనా మీరు ప్రశాంతంగా ఉండండి మేడం. అది కాదు ప్రేమ్. మేడం ప్లీజ్, మా సంతోషం కోసం, మా జీవితాల కోసం ఆలోచిస్తూ మీరు ఇబ్బందులు పడుతుంటే మేమెలా సంతోషంగా ఉండగలం మేడం? మంచి మాట చెప్పావయ్యా ప్రేమ్. చూడమ్మా మీనాక్షి, మా అందరి మాటగా ఇక నుంచి అయినా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. డాక్టర్ గారు చెప్పినట్టుగా టైంకి భోజనం చేస్తూ టైంకి నిద్రపోతూ ఉండాలి. ఇంకా వేరే ఆలోచనలు ఏమీ పెట్టుకోకూడదు. ఏమయ్యా శ్రీరామ్, రేపటి నుంచి మీనాక్షిని డైలీ వాకింగ్కి తీసుకెళ్లే బాధ్యత నీది. సరే తాతయ్య. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కాస్త కుదుట పడిందమ్మా. చూడండి, కాసేపు తను రెస్ట్ తీసుకుంటుంది, మనం బయటికి వెళ్దాం. రెస్ట్ తీసుకోమ్మా. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 21, 22. ఏంటమ్మా గౌతమి, ఏవో లెక్కలు వేస్తున్నావు? అదే అత్తయ్య, మీనాక్షి గారికి 9వ నెల ఎప్పుడొస్తుందా అని చూస్తున్నాను. అప్పుడే 9వ నెలేంటమ్మా? ఈ మధ్యనే కదా 8వ నెలలోకి ఎంటర్ అయింది. లేదత్తయ్య, 8వ నెలలోకి ఎంటర్ అయ్యి 3 వారాలు దాటిపోయింది. అవును చిన్నక్క, ఇంకో 10-12 రోజుల్లో 9వ నెలలోకి ఎంటర్ అవుతుంది. అంటే ఇంకో నెల తర్వాత మన ఇంట్లోకి బుల్లి పాపో బుల్లి బాబో ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత ఈ ఇల్లంతా కేరింతలతో అల్లరితో నిండిపోతుంది. అది తలుచుకుంటేనే చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. అత్తయ్య. ఏంటమ్మా? 9వ నెల రాగానే మీనాక్షి గారికి సీమంతం చేద్దాం అత్తయ్య. నాకు చెయ్యాలనే ఉందమ్మా. నిజానికి మీనాక్షికి 7 నెలలోనే సీమంతం చెయ్యాలనుకున్నాను. కానీ అప్పుడు ఏవో కారణాలు చెప్పి మీనాక్షి వద్దంది. మన కోసం, తన చుట్టూ ఉన్న వాళ్ల కోసం ఎంతో కష్టపడుతూ తన సంతోషాల్ని దూరం చేసుకుంటోంది. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ మనందరి క్షేమం కోసం తన జీవితాన్ని తను కోల్పోతోంది.
కానీ ఈసారి తన జీవితాన్ని కోల్పోకూడదు అత్తయ్య. తన సంతోషాన్ని దూరం చేసుకోకూడదు. ఎలాగైనా మీనాక్షి గారికి సీమంతం జరిపించాలి. అవును చిన్నక్క, సీమంతం జరపడం కంటే మనం తనకి ఇవ్వగలిగిన ఆనందం ఏదీ లేదు. అయిన వాళ్ళ దగ్గరుండి సీమంతం జరిపిస్తే ఒక ఆడపిల్లకి అంతకు మించిన సంతోషం మరొకటి ఉండదు. నిజమే కనకం. మాతృత్వంలోకి అడుగు పెట్టబోయే ప్రతి ఆడపిల్లకి సీమంతం అనేది జీవితంలో మర్చిపోలేని వేడుక. మీనాక్షి మన కోసం పడుతున్న కష్టానికి మన తన రుణం ఎలాగో తీర్చుకోలేం. కనీసం ఈ సీమంతమైనా బాగా జరిపించి తన కళ్ళల్లో ఆనందం చూడాలనుంది. కానీ సీమంతానికి తను ఒప్పుకుంటుందో లేదోనని అనుమానంగా ఉంది. అత్తయ్య, మీరు జరిపిస్తాను అంటే మీనాక్షి గారిని ఒప్పించే బాధ్యత నాది. ఒక్క సీమంతమే కాదు, పిల్లలు పుట్టిన తర్వాత చేసే అన్నప్రాసన, బారసాల, నామకరణం లాంటి అన్ని కార్యక్రమాలు ఘనంగా జరిపిద్దాం. సరేనా? సరే అమ్మా. ఏం అర్హత ఉందని వాడిని బిజినెస్ లో ఇన్వాల్వ్ చేస్తానంటున్నావు? ఒక బిజినెస్ పర్సన్ కు ఉండాల్సిన క్వాలిటీస్, సిన్సియారిటీ అన్నీ ఉన్నాయి. తనని బిజినెస్ లో ఇన్వాల్వ్ చేయొద్దు డాడీ, మొత్తం స్పాయిల్ చేస్తాడు. కూతురి మాటలు నమ్మకుండా వాడినెవన్నో నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటానంటావేంటి? ఇన్నాళ్ళు కూతురు మాటలే కదా నేను నమ్మింది. ఏం చేసింది? నా పరువంతా తీసుకెళ్లి బజార్న పడేసింది. తనకంటే శాండీ 100 రెట్లు బెటర్.